చాలామంది మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. హాస్పిటల్‌కి తిరగడం, మనం ఇబ్బంది పడడం ఇవన్నీ చేస్తా ఉంటాము. కానీ అలా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడేటటువంటిది మన చేతుల్లో ఉంది తెలుసా మీకు? అది ఎలాగో చెప్తాను వినండి ఫ్రెండ్స్. భోజనం చేసిన వెంటనే కాసేపు పడుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో అందులో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు. ఇంకొక అలవాటు ఏంటంటే రోజు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని భోజనం చేసిన తర్వాత నమలడం చేయాలి. జీలకర్ర చాలా మంచిది. ఎందుకంటే మన కడుపుని చాలా తేలిక చేస్తుంది. కాబట్టి కొంచెం జీలకర్ర వాటర్ అనేటువంటిది మనం తాగితే అస్సలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే రాదు. ప్రతిరోజు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల అసలు గ్యాస్ట్రిక్ సమస్యలకు మనం దూరం కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రై కర్రీస్ తింటాము. ఫ్రై కర్రీస్ తినకుండా కొంచెం మామూలు కర్రీస్ తింటే చాలా మంచిది. మ్యాక్సిమం దానికి దూరంగా ఉంటుంది. ఆ వెజిటబుల్స్తో పాటు పండ్లు తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్.